పసుపు ధర భారీగా పతనమైంది. ఆరుగాలం కష్టపడి పండించిన రైతులకు పెట్టుబడి కూడా ఎల్లే పరిస్థితి లేదు. గతంలో 20,000కు పైగా ఉన్న క్వింటాలు పసుపు ధర నేడు పాతాళానికి పడిపోయింది. సగానికి సగం కూడా రేటు వచ్చే పరిస్థితి లేదు. దీంతో పసుపు రైతు పరేషాన్ అవుతున్నాడు. మద్దతు ధర లేక ఆందోళనకు గురవుతున్నాడు. ఎన్నికల వేళ మాయమాటలు చెప్పడం తప్ప పాలకులు రైతులను ఆదుకునే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. జగిత్యాల జిల్లా వ్యాప్తంగా సుమారు 22,000 ఎకరాల్లో పసుపు పంట సాగు చేసిన రైతులు నట్టేటా మునిగే పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలో వారంతా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై సమరానికి సై అంటున్నారు. పసుపు బోర్డు తెచ్చామని గొప్పలు చెబుతున్న నేతలు మద్దతు ధరపై మాత్రం మాట్లాడడం లేదని నిప్పులు జరుగుతున్నారు. మద్దతు ధర సాధనకై రేపు చెలో మెట్పల్లి కార్యక్రమానికి పిలుపునిచ్చారు. మెట్పల్లి వ్యవసాయ మార్కెట్ నుండి ఆర్డీఓ ఆఫీస్ వరకు పసుపు రైతుల భారీ ర్యాలీ తీయనున్నారు. క్వింటాలు పసుపు పంటకు కనీసం 15,000 నుండి 18,000 చెల్లించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. రేపు 11వ తారీఖు ఉదయం 11 గంటలకు మార్కెట్ యార్డు మెట్పల్లి చలో మెట్పల్లి మార్కెట్ యార్డుకు పసుపు రైతుల మద్దతు ధరపై జైత్యాల రైతు ఐక్య వేదిక తరఫున రేపు పిలుపునివ్వడం జరిగింది. జైత్యాల కాన్సెన్స్ మొత్తం 22 మండలాల రైతులందరూ స్వచ్ఛందంగా పార్టీల ఖచ్చితంగా 11 గంటలకు రేపు మెట్పల్లి మార్కెట్ యార్డుకు తరలి రావాలని కోరుచున్నాను. అదేవిధంగా మెట్పల్లి మార్కెట్ యార్డు నుండి ర్యాలీగా పాత బస్టాండ్ వరకు ర్యాలీగా పోయి అక్కడ ధర్నా నిర్వహించడం జరుగుతుంది. రేపు జరగబోయే మహాధర్నాని పార్టీలకు, కులాలకు, మతాలకు అతీతంగా మనం ప్రతి ఒక్కరం మన కొరకు మనం రేపు మెట్పల్లి మార్కెట్ యార్డ్ నుంచి అక్కడ ఆర్డీఓ ఆఫీస్ దాకా పాదయాత్ర చేసి అక్కడ నిరసన తెలిపి వింతిపత్రం ఇవ్వడం జరుగుతుంది. దాని కొరకు ప్రతి ఒక్క రైతు మనం కదిలి రావాలా. ఇలా వాళ్ళు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోమంటున్నాం. గతంలో కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా పసుపుకు పూర్వవైభవం తీసుకొస్తాం. పసుపును గతంలో ఎట్లయితే పసిడికి పోటీ పడ్డదో అట్లా పోటీ పడ్డట్టు చేస్తామని అన్నారు. మేము ఒకటే చెప్తున్నాం, ఎంఐఎస్ స్కీమ్ కింద కొనుగోలు కేంద్రాలు వెంటనే స్టార్ట్ చేయాలని, లేకపోతే ఇంకా దినదినం ఇంకా హీనంగా తయారవుతుందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నాం. గత అనేక సంవత్సరాలుగా పసుపు రైతులను కలిసి పోరాటం చేసిన కారణంగా కేవలం పసుపు బోర్డు ఇచ్చి చేతులు దులుపుకున్న ప్రభుత్వాలు, కనీసం మద్దతు ధర లేకపోవడం కారణంగా పూర్తి రైతాంగం కనీసం పెట్టుబడి 1 ఎకరానికి 1,50,000 పెట్టుబడి రైతు పెట్టి 10 నెలలు పండించి అనేక కష్ట నష్టాలకు కోర్చి ఈరోజు మార్కెట్కి ధరలు తీసుకొని వస్తే కేవలం 7,000, 8,000 మాత్రమే క్వింటాల్ ద్వారా పలకడం కారణంగా మేము అనేక రకంగా ప్రభుత్వాలకు తెలియజేసిన పెడచెవిన పెట్టిన కారణంగానే రేపు చెలో మెట్పల్లి కార్యక్రమాన్ని పిలుపునివ్వడం జరిగింది రైతు ఐక్యవేదిక తరఫున. కాబట్టి రైతాంగం అంతా మనం పూర్తిగా సంఘటితంగా పోరాడితే తప్ప ఈ ప్రభుత్వాలు మేల్కొంటలేవు. కాబట్టి రైతాంగం పెద్ద ఎత్తున రేపు తరలి వచ్చి పెద్ద ఎత్తున మనం ధర్నా కార్యక్రమం పెట్టుకున్నాం. కాబట్టి రైతాంగం ఈ సందర్భంగా నేను ఒకటే కోరుకుంటున్న, రైతాంగం ప్రతి ఒక్కరు పసుపు పెట్టిన ప్రతి రైతు తరలి వచ్చి అట్టి ధర్నాని విజయవంతం చేసి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలని మేల్కొనే విధంగా చేయాలని చెప్పేసి సందర్భంగా పిలుపు ఇస్తా ఉన్నా. పసుపు ధర భారీగా పతనమైంది. ఆరుగాలం కష్టపడి పండించిన రైతులకు పెట్టుబడి కూడా ఎల్లే పరిస్థితి లేదు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సందీప్ అడిగి తెలుసుకుందాం. సందీప్, చెప్పండి, పసుపు మద్దతు ధరకు సంబంధించి రైతులు ఏమంటున్నారు? రేపు తలపెట్టిన చెలో మెట్పల్లి ధర్నా గురించిన అప్డేట్స్ ఏంటి సందీప్? రైట్, గత 10 రోజుల క్రితం నుంచే జగిత్యాల జిల్లాకు సంబంధించిన పసుపు రైతులంతా కూడా రైతు ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఎప్పుడు ధర పెంచుతారన్న విషయంలో అధికారులను కలిశారు, కలెక్టర్ను కలిశారు, ఇతర ఉన్నతాధికారులను కలిశారు. కానీ ఇప్పటి వరకు పసుపు మద్దతు ధర విషయంలో ఎవరు కూడా ఒక హామీ ఇవ్వలేదు. ఎందుకంటే గతంలో 20,000 పైన ఉన్నటువంటి పసుపు ధర ఇవాళ ఒకటేసారి 8,000 లోపే ఉంది. గత నెల రోజులు ఇదే పరిస్థితి. ఒకవేళ 1 క్వింటాల్ పండించిన రైతుకు దాదాపు 30,000 రూపాయల మినిమం ఖర్చు వస్తున్నటువంటి పరిస్థితి. కానీ అక్కడ కేవలం 6,000 నుంచి 8,000 రూపాయలే వస్తుంది. ఒక రైతు ఒకవేళ స్టోరేజ్ చేద్దామంటే ఖచ్చితంగా స్టోరేజ్ సంబంధించి ఎటువంటి గోడౌన్స్ లేవు. ఒకవేళ ఉన్న గోడౌన్స్ కు సంబంధించి కూడా మళ్ళీ వేలాది రూపాయల ఖర్చు. వ్యయ ప్రయాసాలకు వచ్చి మెట్పల్లి వ్యవసాయ మార్కెట్ తరలి వస్తే అక్కడ వ్యాపారులు సిండికేట్ అయ్యి కేవలం 8,000 రూపాయల లోపే ఇవ్వడం అనేటువంటిది రైతులు తీవ్రంగా పరిగణించి రేపు చలో మెట్పల్లికి పిలుపునిచ్చారు. పెద్ద సంఖ్యలో కూడా రేపు తరలి రాబోతున్నారు. ఎందుకంటే గత వారం 10 రోజులుగా రైతులు అల్టిమేటం జారీ చేస్తున్నారు. ఎప్పుడెప్పుడు పసుపు ధర పెంచుతారు, ఎప్పుడెప్పుడు డిమాండ్ ఎప్పుడు పెరుగుతుందన్నటువంటి మినిమం ప్రైస్, అంటే
కనీస మద్దతు ధర ఇవ్వాలనేటువంటిది కోరుతున్నారు. ఎందుకంటే వీళ్ళు గొంతెమ్మ కోరట్లేదు, మేము ఇదివరకు ఉన్నటువంటి అమౌంట్ నే మేము కోరుతున్నాం తప్ప కొత్తగా మేము అడగట్లేదు అనేటువంటిది రైతుల వాదన. మరి రేపు ఏం జరగబోతుంది? రేపు ఉదయం నుంచే కూడా 9 గంటల లోపు మెట్పల్లికి చేరుకుంటే అక్కడ నుంచి ఇటు పాత బస్టాం నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి పసుపు రైతుల నిరసన ఏంటో తెలియజేస్తాం. అలాగే ఇప్పటికే పసుపు బోర్డు ప్రకటించినప్పటికీ కూడా దాని ద్వారా ఎటువంటి ప్రయోజనం లేదు. ఖచ్చితంగా తమకు న్యాయం జరిగే వరకు కొట్లాడుతూనే ఉంటాం. రేపటి నిరసనతోటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక అల్టిమేటం జారీ చేసినట్టే ఈ పసుపు రైతుల ద్వారా అని చెప్తున్నారు. మొత్తంగా 23,000 ఎకరాలకు పైగా పసుపును జగిత్యాల జిల్లాలో పండించారు. దాదాపు 1,30,000 ఎకరాలు అయితే పండించడం జరిగింది. రేపు చూద్దాం మరి ఏం జరుగుతుందో. సాయి మాధవి. రైట్ సందీప్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.